2024 సంవత్సరం ఎన్నో ఎత్తుపల్లాలని చూస్తూ వెళ్ళాం. 2024 సంవత్సరంలో సంతోషాలు, దుఃఖాలు, ఆనందాలు, బాధలు ఎన్నో చూసుకుంటూ వెళ్ళాం. 2025 సంవత్సరంలో ఎన్నో ఆశలతో ఆశయాలతో మనం అడుగుపెట్టాం. ఇక్కడున్న మనమందరం కూడా క్యాలెండర్ మారింది కానీ మా బ్రతుకుల్లో ఏమీ పెద్ద మార్పు లేదండి అనుకున్న వాళ్ళు ఉన్నారు. జీవితం ఎప్పుడు ఒకటే కదా అని క్రొత్త నిర్ణయాలు తీసుకోలేనటువంటి వారు ఉన్నారు. మన సరదాలు, మన సంతోషాలు మనయే, మన కష్టం, మన శ్రమ మనదే, మన సంపాదించుకోవడం మనదే. ఇలాగా ఒక్కొక్కరు ఒక ఆలోచనతో 2025 సంవత్సరంలోనూ అడుగు పెట్టారు. బైబిల్ గ్రంథంలో సుమారుగా 40,000 వాగ్దానాలు ఉన్నాయి. సుమారుగా 40,000 వాగ్దానాలు దేవుడు ఎవరికి ఇచ్చాడంటే సంఘానికి ఇచ్చాడు. క్రైస్తవ సంఘానికి 40,000 వాగ్దానాలు సుమారుగా దేవుడు అనుగ్రహించాడు. అంటే దేవుడిచ్చిన వాగ్దానము దేవుడి ఖాళీగా ఉండి రాయిపెంచలే. దేవుడిచ్చిన వాగ్దానము దేవుడేదో ఖాళీగా ఉన్న వారి కోసం రాయిపెంచలే. ఆ వాగ్దానం దేనికంటే మానవునితో దేవుడు చేసుకున్న నిబంధనకు గుర్తుగా దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు. మానవునితో దేవుడు చేసుకున్న నిబంధనలకు గుర్తుగా మానవుని జీవితానికి దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ వాగ్దానాల్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాగ్దానాన్ని తక్కువగా చూచో, వాగ్దానం ఈరోజు కాకపోతే తర్వాత రోజైనా తీసుకొచ్చి అనుకుని వాగ్దానాన్ని నిర్లక్ష్యపరిస్తే ఆ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోలేం. మనందరము చూస్తూ ఉంటాం. 2024 సంవత్సరంలో మేము వాగ్దానాలు తీసుకున్నామండి, కానీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేరలేదండి. అవే శ్రమలు, అవే కష్టాలు, అవే బాధలు, అవే ఇరుకులు, అవే పరిస్థితులు మేము చూస్తూ వచ్చామండి. 2024లో ప్రతి సంవత్సరం ఎలా ఉంటుందో అదే జీవితం ఉంది, కానీ మా జీవితంలో ఏ మార్పులు లేవండి. 2024లో మా అనారోగ్యాలు అవనివ్వండి, మా కష్టాలు అవనివ్వండి, మా అప్పులు అవనివ్వండి, మా బాధలు అవనివ్వండి, మేము ప్రయత్నించే ప్రయత్నాలు అవనివ్వండి, ఏట్లో కూడా మార్పు లేదండి. అన్నీ అదే స్థితిలో ఉన్నాయి. మేము ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఉద్యోగాలు మా జీవితంలో రాలేదండి. మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము ఎక్కడెక్కడికి వెళ్ళాలని, ఆ ప్రయత్నాలు ఏమీ మాలో నెరవేరలేదండి. ఇవన్నీ అదే సంవత్సరంలో వెళ్ళిపోయినాయండి. 2025లో కొత్తగా మారుతుంది అనడానికి కూడా మాకు ఆశ లేదండి అని మనం అనుకుంటూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు అమ్మ అన్నం వండుతుంది. మనం ఎక్కడో గ్రౌండ్లో ఉండి అమ్మ అన్నం పెట్టాను ఫోన్ చేసామనుకోండి, అమ్మ అన్నం పెట్టిందో లేదో మనకు తెలుస్తుందా? అమ్మ అన్నం పెడితే అమ్మ టేబుల్ మీద అన్నం పెట్టేసి ఉంచింది, మనం తినటానికి ఏంటమ్మా ఎంతసేపు అమ్మా అన్నం పెట్టడం అని మన గ్రౌండ్లో ఉండి అడిగితే అర్థం ఉంటుందా? మనం ఏం చేస్తున్నామంటే, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుడు వాగ్దానం ఇస్తుంటే ఆ వాగ్దానాని కోసం మనం ఏం చేస్తున్నామంటే ఆ వాగ్దానాన్ని మనం ఎక్కడో ఒక చోట పెడుతున్నాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం మర్చిపోతున్నాం. దేవుని వాగ్దానాన్ని మనం మర్చిపోయి చివరికి ఏమని వేస్తున్నామంటే, దేవుడు నా జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చలేదండి అని అడుగుతున్నాం. లోపం ఎక్కడుందంటే మనలో ఉంది. మనలో ఉంది. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. వాగ్దానాన్ని మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఒక్కసారి వాగ్దానాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాడంటే ప్రామిస్ అంటాడు. ప్రామిస్ అంటే మనం ఏమంటామంటే దాని తెలుగులో ఒట్టు పెట్టుకోవడం అంటాం. ప్రామిస్ చేయని అంటూ ఉంటాం, ఒట్టు పెట్టుకోమని అంటూ ఉంటాం. అంటే దేవుడు మనతోటి ఏం చేస్తున్నాడంటే ప్రమాణం చేస్తున్నాడు. వాగ్దానం అంటే ప్రమాణం, పర్యాయ పదాలు తీసుకుంటే అంటే దేవుడు నా జీవితంలో ఇది చేస్తానని ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం చేసినప్పుడు నేను దేనికోసం చూడాలంటే ఆ ప్రమాణం నెరవేర్చు కోసం చూడాలి. నేను
కానీ నేనేమంటానంటే ఆ ప్రమాణానికి నాకు సంబంధం లేదు, నేనేం చేస్తానంటే నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, కానీ ఆ ప్రమాణం అయితే ఏం చేయాలి, నా వెనక రావాలనే ఆలోచన మనం కలిగి ఉంటాం. మన జీవితంలో 2024 సంవత్సరంలో మన ప్రార్థనలకి జవాబు రాలేదన్నా, మన ప్రయత్నాలు సఫలం కాలేదన్నా, 2024లో మనం ఊహించినది మనము పొందుకోలేకపోయామన్నా, ఈ అన్నిటికీ కారణం ఏంటంటే లోపం ఎవరిదంటే మందే. లోపం మందే. కానీ మనం ఎవరి మీద నిందేస్తామంటే దేవుని మీద నిందేస్తాం. మనం గమనించండి, ఈరోజు ఆ వాగ్దానం పొందుకోవాలంటే మనం ఏం చేయాలనేది ఒక వ్యక్తి ద్వారా మనం త్వరగా మనం చూద్దాం. చూడండి, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకుమో విస్మయం పొందకుమని ఇజ్రాయెల్ అందరి ఎదుట అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఎక్కడున్నాడంటే మన ముందర నడుస్తున్నాడంట. ఆమేన్. దేవుడు ఎక్కడున్నాడంటే మన ముందర నడుస్తున్నాడంట. మన ముందర నడవడం అంటే మన త్రోవను సరళపరుస్తున్నాడు, మనకి మార్గాన్ని చూపిస్తున్నాడు, మనల్ని ముందుండి నడిపేస్తున్నాడు. ఇప్పుడు మనం ఒక హైదరాబాద్ వెళ్ళాలి, మన హైదరాబాద్ ఏమీ తెలియదు, మనం ఏం చేస్తాం, ఎవరైనా ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకుని వెళ్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందు వాళ్ళు వెళ్ళారు కాబట్టి, మనం వెళ్ళాల్సినటువంటి ప్రాంతం వాళ్ళకి తెలుసు కాబట్టి మనకి ఏముంటుందంటే ఒక ధైర్యం ఉంటుంది. ఇక్కడ చూడండి, దేవుడు మన ముందుండి నడుస్తున్నాడంట. ఆమేన్. మన ముందు నుండి నడుస్తున్నాడు. నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడై ఉండును. హల్లెలూయా. ఇప్పుడు మన బిడ్డలు చేపట్టుకుని నడిపిస్తాం. ఇప్పుడు మన బిడ్డలు ఇష్టానుసారంగా నడుస్తారా, మన చేపట్టుకున్న వారిని నడిపించే రీతిలో నడుస్తారా? అంటే దేవుడు మన ముందు మార్గాన్ని సరళం చేయడమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నాడంట. దేవుని స్తోత్రం. అంతేకాదు, ఆయన నిన్ను విడిచే దేవుడు కాదు, నిన్ను ఎడబాయే దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉండే దేవుడు. ఆమేన్. ఆయన ఎల్లప్పుడూ కూడా మనతో ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మన ముందు మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు, మన మార్గాన్ని సరళం చేసే దేవుడు ఆయన. ఆమేన్. మనం ఏం చేస్తున్నామంటే, నాకెవరూ లేరు, నాకెందుకు నా ప్రార్థనలు అవ్వట్లేదు, నాకెందుకు నా ప్రార్థనలు దేవుడు వినట్లేదు, నేను ఏ ప్రయత్నించినా నా ప్రయత్నాలు ఏమీ జరగట్లేదు, ఎందుకని మనం ఏమైపోతున్నామంటే కృంగిపోతున్నాం మనం. కానీ మనం పట్టుకోవాల్సిన చెయ్యి ఎవరు చేయో తెలుసా? దేవుని చెయ్యి పట్టుకోవాలి మనం. దేవుని స్తోత్రం. దేవుని చెయ్యి మనం పట్టుకుంటే ఆయన మన తోడుకుండి మనల్ని విడవక మన ముందు మార్గాన్ని సిద్ధపరిచి ఆ మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఆయన. మనం ఎవరు చేయి పట్టుకుంటున్నాం? అమ్మా, ఎవరు చేయి పట్టుకుంటున్నాం? దేవునితో మాకు పని లేదు. ఇందాక దేవుడు అదే ప్రశ్న అడిగాడు, ఈరోజు నీ మొదటి ప్రాధాన్యత ఎవరితో? ప్రభు బల్లలో చేయి పెట్టాలి. ప్రభు బల్లలో చేయి పెట్టాల్సినటువంటి సమయంలో మన తొలి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చాం? ఇందాక నన్ను అడిగిన ప్రశ్న, దేవుడు ఎవరికి ఇచ్చాం? ఇక్కడ అంటున్నాడు, నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, భయపడకమో విస్మయం అందకమో. భయపడొద్దు. ఎందుకో తెలుసా? మన చేపట్టుకున్నవాడు ఆయనే, మనల్ని నడిపించేవాడు ఆయనే. దిగులు చెందుతున్నావేమో, విస్మయం పొందుతున్నామేమో, వద్దు, ఆయన మనం చేపట్టుకున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆయన ఎప్పుడైతే మనల్ని చేపట్టుకుంటాడో ఖచ్చితంగా 2025 సంవత్సరంలో దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో, ఏ మార్గాన్ని అయితే మనకు సిద్ధపరిచాడో, ఏ పరిస్థితులు, ఏ ఆశీర్వాదాలు అయితే మనలో పెట్టాడో ఖచ్చితంగా గమ్యానికి చేరుస్తాడు మనల్ని. ఆమేన్.
ఆమేన్. మనం చేయి పట్టుకోకుండా, మనం ఆయన చేయి పట్టుకోకుండా దేవుడు నాకేమీ చేయలేదండి. నువ్వెవరు చేయి పట్టుకున్నావో ఈరోజు ఉదయం లేచిన తర్వాత మీరు చేసే పనులను బట్టి అర్థం చేసుకోండి, మీరు ఎవరు చేయి పట్టుకున్నారు, ఎవరు చేయి పట్టుకున్నారు. కానీ ఈరోజు ఓ వ్యక్తిని మీకు చూపించాలనుకుంటున్నాను. రండి, ఆదికాండం 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. దేవుడు అనేటువంటి యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, ఆజ్ఞ కనబడుతుంది మనకి, ఆజ్ఞ కనబడుతుంది. ఏంటనంటే, మొదట దేశాన్ని విడిచిపెట్టాలి, బంధువులు విడిచిపెట్టాలి, బంధుత్వాల్ని, రక్త సంబంధము ఇవన్నీ ఉంటాయి కదా వాటిల్ని. 3, తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టాలి. ఈ 3 విడిచిపెడితే దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, నీ కోసం ఒక దేశాన్ని సిద్ధపరిచాను, ఆ దేశానికి వెళ్ళి దాన్ని స్వతంత్రించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు వీళ్ళని ఎవరిని విడిచిపెట్టకుండా వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోగలమా అంటే, ఇక్కడ విడిచిపెడితేనే నేను నీకు చూపించే దేశానికి వెళ్ళి నువ్వు దాన్ని స్వాధీనపరచుకో, దేశానికి వెళ్ళి అంటున్నాడు. చూడండి, 2వ ఆశీర్వాదం ఏంటో, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయదును. ఇదిగో 4 ఆశీర్వాదాలు ఇప్పటికి. 1, నీకు చూపించే దేశానికి వెళ్ళు, నీకు దేశాన్ని స్వతంత్రించుకో. 2, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. 3, నిన్ను ఆశీర్వదిస్తాను. అంతేకాదు, నిన్ను ఏం చేస్తాడంట, నీ నామమును గొప్ప చేస్తాడంట. దేవునికి స్తోత్రం. 3 ఆజ్ఞలు, 5 ఆశీర్వాదాలు. మనం ఒక్క వాగ్దానాన్ని, ఒక్క ప్రమాణాన్ని ఒకటి పట్టుకుంటాం, ఆజ్ఞలను పట్టుకో మనం. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా అబ్రహాముతో, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ జనాంగాన్ని విడిచిపెట్టు, నీవు ఉన్న దేశాన్ని విడిచిపెట్టు, వెళ్ళు, నీకు చూపించే దేశానికి వెళ్ళు, ఆ దేశాన్ని స్వాధీనపరచుకో. 2, నిన్ను గొప్ప జనంగా చేస్తాను. 3, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. అంతేకాదు, నువ్వు అనేక జనాంగాలకి ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవునికి అబ్రహాముకి మధ్య జరుగుతున్నటువంటి ప్రమాణం. ఇది దేవునికి అబ్రహాముకి మధ్యన జరుగుతున్నటువంటి నిబంధన. ఇది దేవుడు అబ్రహాముకి ఇస్తున్నటువంటి వాగ్దానం. ఇది 3 ఆజ్ఞలు పెట్టాడు, 5 ఆశీర్వాదాలు పెడుతున్నాడు. మరొకసారి చూడండి, నీవు చూపించే దేశానికి వెళ్ళి నేను గొప్ప జనంగా చేసి నేను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఒకసారి ఆశీర్వాదాన్ని ఊహించుకోండి, ఒకసారి ఆశీర్వాదాన్ని ఊహించుకోండి. దేవుడు ఒక దేశాన్ని మనకిస్తానంటే, ఒక దేశాన్ని మనం స్వతంత్రించుకోమన్నాడు. మనం ఏమంటే తెలుసు, 1 సెంటు చాలు ప్రభు అంటాం. ఎంత కావాలా? 1 సెంటు. కానీ దేవుడు దేశాన్నే మనకు అప్పచెప్తాను అంటున్నాడు. ఆమేన్. దేశాన్నే మనకు అప్పచెప్తాను అంటున్నాడు. ఆ దేశంలోనంట మనల్ని గొప్పగా చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేశంలో ఒక ఉన్నత స్థానంలో మనల్ని ఉంచుతాడంట. ఆమేన్, ఆమేన్. గొప్ప జనముగా ఆ దేశంలో అంతా ఎవరు ఉంటారంటే మన జనాంగమే ఉంటారంట. అంతేకాదు, మనల్ని ఆశీర్వదించి మన నామాన్ని అన్నిటికంటే అందరికంటే పైనాముగా మనల్ని ఉంచుతాడంట. ఆమేన్. అంతేకాదు, మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారంట. ఆమేన్. మనం హెచ్చించుకుంటూ వెళ్తాడంట. ఆమేన్, ఆమేన్. చూడండి, తర్వాత ఏమైంది, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వానిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. చాలండి, దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. అప్పటికి అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. 75 సంవత్సరంలో అబ్రహాము సంపద చాలా ఉంది. అబ్రహాము సంపద చాలా ఉంది. పనివారు ఉన్నారు,
గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి, పశు సంపద చాలా విస్తారంగా ఉంది. అబ్రహాం ఎక్కడికి వెళ్ళమంట ప్రభా? ఈ మందంతా వేసుకుని ఎక్కడికి వెళ్ళమంట ప్రభా? ఈ బంధువులందరినీ వేసుకుని ఎక్కడికి వెళ్ళమంట ప్రభా? ఈ పనులందరినీ తీసుకుని ఎక్కడికి వెళ్ళమంట ప్రభా అని అడిగాడా? అరే నా వయసు ఏంటి ప్రభా? నా వయసులో ఇది సాధ్యమా? నువ్వు చూపించే దేశానికి అంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలా? నువ్వు చెప్పే దేశం ఉంటే అక్కడ మా బంధువులు ఉంటే మాకు ఇల్లు రెడీ చేయని మేము ఫోన్ చేసుకుని ఏదో సిద్ధపరచుకుని వెళ్తాం. నువ్వు చెప్పకుండా వెళ్ళిపో అంటే ఎలాగ వెళ్ళిపోతాను ప్రభా? అడగలే. ఏం చేశాడు చూడండి, ఆ 4వ వచనంలో, యెహోవా అతనితో అబ్రహాముతో చెప్పిన ప్రకారం అబ్రాము వెళ్ళాను. ఇంకా మారు మాట మాట్లాడలేదంట. దేవుడు ఎప్పుడైతే ప్రమాణం చేస్తాడో, దేవుడు ఎప్పుడైతే వాగ్దానం చేస్తాడో డిస్కషన్ చేయలే. సరే ప్రభు అయితే ఇదిగో వెళ్ళిపోతున్నాం, రండి, దేవుడు వెళ్ళిపోమన్నాడు. ఎక్కడికి అని ఉంటుంది శారా. ఏమో దేవుడు చెప్తాడు రండి, రండి, దేవుడు చెప్తాడు రండి అనుకునంట. ఇంకా మారు మాట్లాడలే, రండి దేవుడు వెళ్ళిపోమన్నాడు, అంతే. ప్రయాణం అయిపోయాడంట. వయసుని లెక్క చేయలే, తనకున్న ఆస్తిపాస్తులు లెక్క చేయలే. నాకు అవసరం లేదు ప్రభా, ఇదిగో నాకు గొర్రెలు ఇచ్చావు కదా, నాకు మేకలను ఇచ్చావు కదా, ఎడ్లను ఇచ్చావు కదా, వీటిని మేపుకుని బతికేస్తాను ప్రభా అనలేదంట. హల్లెలూయా. మనం ఈరోజు ఆశీర్వాదకరమైన సంవత్సరంలో దేవుడు అడుగు పెట్టినప్పుడు, ఈ ఆశీర్వాదాలు పొందుకునే దినంలో దేవుని సన్నిధికి రావాల్సినప్పుడు ఈ ఆశీర్వాదం కాదు మా ముఖ్యం. మా ఆశీర్వాదం ఏంటి? మాకు ఏదైతే ఇచ్చాడో ఆ ఆశీర్వాదాలు ముఖ్యమని పరుగులు పెట్టారు పొద్దున్నే. ఆలోచించండి. ఇక్కడ చూడండి ఏమంటున్నంటే, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు, ప్రమాణం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేదంట. చూడండి, ప్రమాణం చేయని అంటాం కదా. దేవుడే ఇక్కడ అబ్రహాము దేవుణ్ణి ఎలా చూచాడంటే, ఆయన కంటే ఎక్కువ ఎవరు లేరు. ఆమేన్. దేవుని కంటే ఎక్కువ ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు దేవుడే ప్రమాణం చేశాడంటే ఆయనే ఉన్నవాడు, ఆయనే ఉన్నతమైన వాడు. కాబట్టి ఆయన ప్రమాణం చేశాడంటే ఆ ప్రమాణాన్ని ఆయన తప్పే దేవుడు కాదు అనే విశ్వాసంతో అంట ప్రమాణం చేయలేకపోయిన కనుక తన తోడని ప్రమాణం చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింతును అని చెప్పాను. ఆ మాట అగండి, ఆ మాట ఏ మాట? చూపించండి. ఏ మాట? ఈ 2025 సంవత్సరంలో మీకు ఏం మాట అయితే ఇవ్వబడిందో ఈ మాట ఏం చేశాడు? అక్కడ ఏం చేయాలా? ఎందుకని? ఈ వాగ్దానం చేసిన దేవుడి కంటే పైవాడు ఎవడో లేడో. ఈ వాగ్దానం చేసిన నమ్ముడే ఉన్నతమైన వాడు. ఈ వాగ్దానం ఇచ్చిన దేవుడే ఉన్నతమైన వాడు. ఈయన ఇప్పుడు మనతో ఏం చేశాడంటే, అబ్రహాముతో చేసినటువంటి రీతిలో మనతో కూడా ఆయన ప్రమాణం చేశాడు. ఇది దేవుని ప్రమాణం. ఇది చూడండి అంటున్నాడు కదా, ఈ మాట, ఈ వాగ్దానం, ఈ ప్రమాణం నమ్మి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ప్రభా నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యి, ఈ సంవత్సరంలో ఇది నెరవేర్చుతున్నందుకు వందనాలయ్యి అని ఎంతమంది ప్రార్థన? దేవునికి స్తోత్రం. నమ్మాలి. ఇది గనుక నమ్మితే ఎక్కడుంటో తెలుసు ఈ వాక్యం, ఈ ప్రమాణం ఎక్కడుంటో తెలుసా? మనం నమ్మమంటే ఎందుకో తెలుసా? ఈ పేపర్తో పని లేదు, ఈ మాటతోటే మనకే. ఈ మాట ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. నువ్వు ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చావు, నేను 100% ఈ మాటను నమ్ముతున్నాను, 100% ఈ మాటను నమ్ముతున్నాను. యేసు నామములో వాగ్దానం నా జీవితంలో నెరవేరును గాక. ప్రార్థన చేయండి, నమ్మి ప్రార్థన చేయండి. తర్వాత చూడండి ఏమన్నాడు? ఆ మాట నమ్మి అతడు, ఓర్పు కావాలి మనకి. ఈరోజు 1వ తారీఖు వాగ్దానం తీసుకుంటే 2వ తారీఖు నెరవేరిపోవాలనుకుంటాం మనం. 1వ తారీఖు ప్రమాణం చేస్తే 2వ తారీఖున నెరవేరిపోవాలనుకుంటాం. ఇక్కడ చూడండి, అబ్రహాం రెండోది ఏంటి? 1 నమ్మాడు ఆ వాగ్దానాన్ని, ప్రమాణాన్ని. 2 ఓర్పుతో సహించాడంట. ఓర్పుతో ఎదురు చూడాలి, సహించాలి. ప్రభు వాగ్దానం ఇచ్చావు, ఖచ్చితంగా నువ్వు చేస్తావు. ప్రతిరోజునంట దేవుణ్ణి మనం ఏం చేయాలంటే విసిగించాలంట. హల్లెలూయా. దేవుడు విసిగిపోతున్నాడు. ఎలాగో తెలుసా? కనీసం నేను ఎంత ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తలేదురా బాబు అని దేవుడు విసిగిపోతున్నాడు, కానీ మనం విసిగించలేదు ఆయన్ని.
అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఎప్పుడైతే నమ్మడో వాగ్దానాన్ని, 2 ఓర్పుతో సహించాడో అప్పుడు ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు నేను చెప్పాను, దేవుడు తన తోడు అని ప్రమాణం చేశాడు. ఎవరితోటంటే అబ్రహాముతో. అంటే దేవుని మించిన వారు ఎవరో లేరు. దేవుని తోడు, ఇది నా తోడు, నా దేశము, నా ఆశీర్వాదము నీ పైన ఉంచుతానని దేవుడు తన పైన ప్రమాణం చేశాడు అబ్రహాముతో. ఇక్కడ అబ్రహాము ప్రమాణం చేస్తున్నాడు. అంటే దేవుడు ఏ రీతిగా చూస్తున్నాడో మరొకసారి చూడండి. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారుని భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని ప్రమాణము చేయించెదను. దేవుని స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము దేవుడిని ఆశీర్వదించాడు కాబట్టి నేనే గొప్పవాడిని అనుకున్నాడా? నాకు దేవుడితో పని లేదనుకున్నాడా? ఇక్కడ ఇస్సాకు భార్య విషయములో కూడా జాతిగనాలి తల్లిదండ్రులు. ఇస్సాకు భార్యను తెచ్చే విషయంలో కూడా ఎవరిని హెచ్చిస్తున్నాడంటే, ఎవరి నామాన్ని మీద ఆధారపడుతున్నాడంటే చూడండి, ఆకాశం యొక్క దేవుడనియో భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని ప్రమాణము చేయించేస్తాడంట. దేవుని స్తోత్రం. ఇక్కడ ఎవరిని ఇన్వాల్వ్ చేస్తున్నాడంటే దేవుడిని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే ఆకాశానికి భూమికి సమస్తానికి కూడా దేవుడైనటువంటి యెహోవాని ప్రమాణం చేస్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. మనకి దేవునితో పని లేదు, మనకి దేవునితో పని లేదు. మనం ఏమనుకుంటే తెలుసా, ఇది నా కష్టం, ఇది నా శ్రమ, ఇది నా సంపద, నా కష్టార్జితం అండి అని అంటాం కదా. దేవుడు ఆ శక్తిని ఇవ్వకపోతే, దేవుడు ఆ బలాన్ని ఇవ్వకపోతే, దేవుడు ఆ ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు ఆ సమృద్ధిని ఇవ్వకపోతే, దేవుడు ఆ సంపదను ఇవ్వకపోతే, ఇంతకుముందు చూపించాను మీ కీర్తన గ్రంథంలో నుంచి, విత్తనం వేయడం వరకునే మన పని. విత్తనం వేయడం వరకునే మన పని. ఆ విత్తనాన్ని మొలకెత్తింపజేసే పని ఎవరిదంట? నీటిని వర్షాన్ని కురిపించే పని ఎవరిదంట? ఆ పంట విత్తినటువంటి విత్తనం నుండి సమృద్ధిని తెచ్చే పని ఎవరిదంట? దేవుడు ఎంత గొప్పోడు ఆలోచించేయండి. రాను రాను క్రమంగా తరాలు మారుతున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వీటి సోర్స్ని ఎప్పుడు పెట్టాడంటే దేవుడు సృష్టి ఆరంభంలో పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సృష్టి ఆరంభంలో పెట్టాడు. సృష్టి క్రమం ఎలా చెప్పనా? కొబ్బరి చెట్టుకు మామిడికాయ కాస్తుందా? మామిడి చెట్టుకు కొబ్బరికాయ కాస్తుందా? ఇప్పుడు రైతులు ఉన్నారు, డిఫరెంట్ బ్రౌన్ రైస్ అంటున్నారు, బ్లాక్ రైస్ అంటున్నారు. వాళ్ళు ఏ విత్తనం విత్తితే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి ఆ సోర్స్ వస్తుంది. అంటే ఇవన్నీ ఎప్పుడు పెట్టాడు దేవుడు? అటువంటి దేవుణ్ణి మనము దేవుడే కదా అనుకుంటున్నాం. మనం అటువంటి దేవుణ్ణి మనము తక్కువగా చూస్తున్నాం. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఆకాశమునకు దేవుడు, భూమికిని దేవుణ్ణి ఉన్న యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించేదను. ఆయన మనకు తోడుకున్నాడంట. ఆమేన్, ఆమేన్. ఆయన ఇప్పుడు పెట్టలేదు మన కోసం, సృష్టి ఆరంభంలో కలుగును గాక అన్నప్పుడే పెట్టాడు మన అన్ని అవసరతలను. మన జీవితంలో వాగ్దానం నెరవేరాలంటే అబ్రహాం ద్వారా మనం ఏం మాటలైతే విన్నామో ఆ మాటల్ని రోజు మన జీవితంలో కనుక మనం అమలు చేసుకోగలిగితే, దేవునికి మొదటి స్థానం ఇవ్వగలిగితే, దేవుని మాట వినగలిగితే, దేవుని మాటను నమ్మగలిగితే, దేవుని మాటకు లోబడగలిగితే, దేవుడు చూపించే మార్గంలో నడవగలిగితే, దేవుని మీద పరిపూర్ణ నమ్మకాన్ని ఉంచగలిగితే, దేవునికి ఇవ్వడంలో ఔదార్యం కలిగి ఉంటే, దేవునికి ఇవ్వడంలో ముందుంటే ఖచ్చితంగా అబ్రహాము ఆశీర్వాదానికి, దేవుని అబ్రహాముతో చేసిన ప్రమాణము, అబ్రహాము కుమారులుగా కుమార్తెలుగా ఆ ప్రమాణం మన పైన కూడా ఉంటుంది. ఆ వాగ్దానం మన పైన కూడా ఉంటుంది. అబ్రహాము ఆశీర్వదించిన దేవుడే మనల్ని కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు.
కాబట్టి ఆ వాగ్దాన ఫలం మనం పొందుకోవాలంటే, ఆ వాగ్దానానికి వారసులుగా చేసినటువంటి క్రీస్తు ప్రభుని ఆశ్రయించి, ఎందుకో తెలుసా, ఆ వాగ్దానం మధ్యలో మనం దూరం అయిపోయాం. ఏందో చదువు, మనం నీతిమంతులుగా మార్చాడు. అక్కడ నీతిమంతులుగా మార్చాడు. చూడండి, దేవుడు విశ్వాస మూలముగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్య జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగానే. దేవునికి దూరమైపోయి అన్య జనాంగం ఉన్నటువంటి మనల్ని క్రీస్తు యేసు రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడంటే సమీపస్తులుగా మార్చాడు. అది ఒకటి అనుకుంటాం మనం. యేసయ్య ఏం చేశాడమ్మా అంటే, మా పాపాల కోసం చచ్చిపోయాడు అని అంటాం. ఒక పాపాల కోసమే కాదు, దూరం అయిపోయిన మనల్ని దగ్గర చేర్చాడు. వాగ్దానానికి దూరం అయిపోయినటువంటి దేవుని ప్రమాణానికి దూరం అయిపోయిన మనల్ని ఆ ప్రమాణంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రోజున అబ్రహాము ఆశీర్వాదాన్ని మనం అందరం కూడా వారసులమే. అబ్రహాము దీవెనకి మనమందరం వారసులమే. అబ్రహాము వాగ్దానానికి మనమందరం వారసులమే. అబ్రహాముతో దేవుడు చేసిన ప్రమాణానికి మనమందరము కూడా వారసులమే. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనమందరం కూడా, యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో చేసినటువంటి త్యాగాన్ని బట్టి, ఆయన ప్రాణం అర్పించడాన్ని బట్టి, ఆయన మరణాన్ని బట్టి మనమందరం కూడా ఈరోజు ఈ వాగ్దానానికి వారసులం. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. అడగండి, ప్రభు అబ్రహాముకి వాగ్దానం చేశావు, నాకు కూడా వాగ్దానం చేశావు. అబ్రహాము వాగ్దానానికి వారసులుగా నేను నిలబెట్టావు, ప్రభు నాకు కూడా వాగ్దానం చేశావు. అబ్రహాము ఏదైతే ప్రమాణం చేసావో ఆ ప్రమాణానికి వారసులుగా మాకు కూడా ఆశీర్వాదాలు ఇవ్వండి అయ్యా. ఈరోజు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నన్ను కూడా ఆశీర్వదించండి అని మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో ఖచ్చితంగా వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది 2025 సంవత్సరంలో. కాబట్టి వాగ్దాన నెరవేర్పు కొరకు మీరు అనుదినం ప్రార్థించేవారిగా, దాన్ని నమ్మి విశ్వసించి లోబడి నడుచుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా తండ్రి, నీకు స్తోత్రాలు. కృప కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. 2025 సంవత్సరంలో మాకు ఇవ్వబడిన వాగ్దానం మేము ఎలా స్వతంత్రించుకోవాలి? నన్ను ఈరోజు అబ్రహాముని సాక్షిగా మా ముందు ఉంచి మాతో మాట్లాడిన దేవా, నన్ను అబ్రహాము ఏ రీతికైతే నీకు లోబడ్డాడో, నమ్మాడో, నీ మాటని నన్ను విశ్వసించాడో ప్రభా, మేమును కూడా ఆ రీతిగా లోబడి నమ్మి విశ్వసించి మేమును కూడా అబ్రహాము వలె నడుచుకునే కృప మా అందరికీ దయచేయండి. ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే కృప మా అందరికీ దయచేయమని, ఈ వాగ్దాన ఫలను మేమందరము కూడా పొందుకొని నువ్వేదైతే ఉన్నతమైన స్థితిలో ఉంచుతావు, గొప్ప జనంగా చేస్తానన్నావు, మీ నామాన్ని హెచ్చిస్తానన్నావు, ఆ వాగ్దానం అంతటిని మా పైన కుమ్మరించమని ప్రభు, ఈ లోకానికి మేము ప్రాధాన్యత ఇచ్చేవారుగా కాకుండా, ఈ లోక సంపదకి ప్రాధాన్యం ఇచ్చేవారుగా కాకుండా, నీకు మాత్రమే మొదటి స్థానం ఇచ్చే స్థితిలో మేము ఉండగలిగే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.